సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విచ్చేయగా కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, సింగూర్, కౌలస్ నాలా, పోచారం, రామడుగు తదితర జలాశయాలలో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టు పంటలకు సాగునీటిని అందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణకై రైతులకు అవగాహన కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వివిధ జలాశయాల ద్వారా యాసంగి పంటలకు సాగునీటిని అందించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం రబీ సీజన్ సమయంలో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగేవని గుర్తు చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల మున్ముందు వర్షాలు తక్కువ కురిసే అవకాశాలున్నందున వరి పంట విత్తుకున్న రైతు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇంకా పంట వేసుకున్న రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగు చేసేలా రైతు వేదికల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 3.96 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట వేసుకున్నారని, కమాండ్ నాన్ కమాండ్ ఏరియాలలో ఇంకాను 45,000 ఎకరాల విస్తీర్ణంలో పంటలు విత్తుకోవాల్సి ఉన్నందున వరికి బదులుగా జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, పప్పు దినుసులు వంటి ఆరుతడి పంటలతో పాటు ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు వేసుకున్న వరి పంటలను పరిరక్షించేలా ఇంకాను పంటలు విత్తుకొని భూములలో ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న సింగు రిజర్వాయర్ కు మరమ్మతులు చేపడుతున్న కారణంగా సామర్థ్యం మేరకు నీటి నిల్వ ఉంచే పరిస్థితి లేదని, ప్రస్తుతం నిల్వ ఉన్న 4.140 టీఎంసీ నీటిని తాగునీటి సరఫరాకే వినియోగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కామారెడ్డి జిల్లాలోని కౌలస్ నాలా, పోచారం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి పట్టాన్ని సంతరించుకున్నాయని, నిర్దేశిత ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేవలం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్మూర్, ఆలూరు, నందిపేట తదితర మండలాల్లోని ఆయకట్టుకు ఎత్తిపోత ద్వారానైనా సాగునీటిని అందించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను సవాలుగా స్వీకరిస్తూ అన్ని వర్గాల వారిని దీని ప్రభావం బారి నుండి కాపాడేలా అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగారు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, వ్యవసాయ ఉద్యానవన శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మరొకసారి డెఫిసిట్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ మంత్ కూడా జూలై ఆల్మోస్ట్ 3rd వీక్ వరకు మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్ కానీ, నిర్మల్ జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లా కానీ ఆల్మోస్ట్ 30-35% డెఫిసిట్లో ఉన్నాము. కానీ లాస్ట్ ఒక 1 వీక్లో కొంత వర్షం రావడం వల్ల ఆ డెఫిసిట్ ఆల్మోస్ట్ 0 అయిపోయి ఒక సర్ప్లస్ ఒక 4-5% రేంజ్లో ప్రస్తుతానికి వచ్చింది. కానీ అగైన్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతా ఉంటే ఆగస్ట్ చివరి వారంలో, అదేవిధంగా సెప్టెంబర్ ఎండింగ్ వరకు మరొకసారి మనం -25-30% జూన్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. సో ఈ నేపథ్యంలో సార్ మన దగ్గర వ్యవసాయం చేసే భూమిలో చాలా మటుకు కమాండ్ ఏరియా ప్రాజెక్ట్స్ కింద ఉన్నాయి. అది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, మైనర్ ఆర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు. అక్కడ ఎవరైతే ఇప్పటి వరకు అక్కడ పంట వేయలేదు, ముఖ్యంగా మన ఏరియాలో నిజామాబాద్లో అయితే ఆల్మోస్ట్ 80-85% ఇక్కడ వరి వేస్తారు. కాబట్టి ఇప్పుడు వరకు కూడా వరి వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆల్టర్నేట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ కూడా సార్ మనం మేజ్ వేసేటప్పుడు మేజ్కి కూడా ఎంఎస్పీ ఇస్తూ 2,400 రూపీస్ పర్ మెట్రిక్ టన్ తో ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈనాడు 10.5 TMC 11 TMC వాటర్ ఉంది కాబట్టి, నిన్నగాక మనం మీటింగ్ జరిగినప్పుడు 10 TMC ఉన్నాయి. 10 TMC ఉన్నాయి కాబట్టి మిగతా ప్రాజెక్టుల కింద రైతులు పంటలు వేసుకోలేదు, ఆ పరిస్థితి వేరు. కానీ నిజాం సార్ కింద పంటలు ఆల్రెడీ వేసుకున్నారు బోర్ల కింద. ఒకవేళ డ్రై స్పెల్ వస్తే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 15-20 తారీఖు కోతలు అయిపోతాయి. ఒకవేళ ఆగస్టు, సెప్టెంబర్ డ్రై స్పెల్ వస్తే బోర్వేల నీళ్లు తక్కువ పోతుంటే నోటికి వచ్చిన పంట పాలు తాగేటప్పుడు, పొట్టలు ఉన్నప్పుడు నీళ్ళు తక్కువ పడితే ఎండిపోతుంది. కాబట్టి నోటికి వచ్చిన పంట, అలాంటి పంటను కాపాడటానికి కోసం రైతులు వారి అవసరమైన ఒక సందర్భంలో నీళ్ళు ఇస్తామన్న దగ్గరతో నిన్న శివం కమిటీలో అంగీకరించారు. కాలువలో అవన్నీ అద్భుత ప్రాజెక్టు నేను మంత్రిగారితో మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు మాకు సమస్యల లెక్క మాకు ఉన్న ఆధారం మరొక రిమోట్ ఒక 40-50 విలేజ్ ఉంది. దాంట్లో ఈ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేని ఒక దరిద్రం ఉన్నది. సగం ఇళ్లలో మ్యాగ్నెట్ అవుతాం.
దుబాయ్, కువైట్, మస్కట్ ఈ రకమైన అది శాపంలాగా వెంటాడుతున్నాం. మండలి ఏది సార్? గాంధీపేట మండలి, ఆలూరు మండలి. ఈ మండల్స్ అన్నిట్లో వెరీ విలేజ్లో సగం మంది గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు. అక్కడ శాపం అట్లనే వెంటాడుతుంది మాకు 50 ఏళ్ళ నుంచి. ఇక అప్పుడున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గుత్కా లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి చేశారు సార్. దానికి సుమారు 40,000 ఎకరాలు, 40,000 ఎకరాలు సార్. ఆ 40,000 ఎకరాలు ఇట్లా మేము ఇద్దరికి కాపాడుకోకపోతే ఈ ఉన్న సగం మంది కూడా మళ్ళీ దుబాయ్ పోవాలి సార్. ఇదొక సమస్య. ఇప్పుడు ఏషియన్లో ఓవరాల్గా మాకు మొత్తం ఇంకొక 3 తడిలు అయితే మ్యాక్సిమం 2.5 TMs అవసరం పడుతుంది సార్. మొత్తం 40,000 ఎకరాలు అంటే ఇది ఒక ప్రత్యేకమైన మీకు కలెక్టర్ గారు దృష్టి తీసుకొస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంతంలో సగం మంది గల్పు బతకడానికి అవకాశాలు లేక మళ్ళీ ఇక్కడ ఏదైనా తేడాలు వచ్చినా అంటే కాలాన్ని అయితే మార్చలేము, కానీ ఉన్న వాటర్లో లిమిటెడ్గా మాకు 2.5 MC ఇస్తే ఈ 40,000 ఎకరాలు మేము ఏ రకంగా దాన్ని క్రాప్ కంప్లీట్ చేసి అక్కడ ఉన్న మళ్ళీ వలసలు పోకుండా, మళ్ళీ పేదరికం వైపు ఆ ప్రాంతం పోకుండా, నిరుద్యోగం వైపు మళ్ళకుండా ఇంకా 2 months మంచి వర్షాలు పడితే మనమందరం కూడా సేఫ్ అవుతాం. కానీ ఎందుకంటే రైతు ముఖ్యం అందరికీ. రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. రైతు ఏదైతే గ్రౌండ్ వాటర్ ముఖ్యంగా పెద్దలు చెప్పినట్లు భవిష్యత్తులో కానీ ఏ విధంగా మనము ఇది ఒక లెసన్ నిజంగా చెప్పాలంటే. ఒకవైపు మనం అనుకోలేదు లాస్ట్ ఇయర్ ఎల్లినో ఈ సంవత్సరం ఉంటుంది, ఎల్లినో ప్రభావం ఉన్నది. రైతుకు ఏ విధంగా వరి పంట కానీ వారికి అవేర్నెస్ చేసి ప్రతి ఎకరాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కనుక మనము ఖచ్చితంగా ఈ సంవత్సరం పంట చేతికి వచ్చిన తర్వాత రైతు హ్యాపీగా ఉండాలి. ఫైనల్లీ అది మనం అందరికీ మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరి డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. సార్ చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే పూతుల సమస్యలు లేవు అక్కడ మనం వెజిటబుల్ క్రాప్స్ కూడా వేయవచ్చు. మూడోది ఇంకా ఐడి క్రాప్స్లో మీ దగ్గర రెడ్ గ్రామ్ ఉంది, ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి, వాటిని మనం ప్రోత్సహించాలి సార్. ఆర్మూరు మండలం చేపూరులోని క్షత్రియ CBSE స్కూల్లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారికి నైవేద్యాలు, బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల యాజమాన్యం దేవేందర్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల గురించి తెలియజేయని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని, విద్యార్థులు తప్పకుండా మన తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరు మన సాంస్కృతిక సంప్రదాయాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం బలమే జీవనము, బలహీనతే మరణం. కాబట్టి ఈ వివేకానంద స్వామి సూక్తిని కూడా అమ్మాయిలు, అబ్బాయిలు,
మహిళలు పురుషులు అందరూ ఆ పదం యొక్క నిత్య జీవితంలో మనం స్మరించుకుంటూ ఆ విధంగా బలమైన జీవనాన్ని గడపాలి, బలంతో ఉండాలి. ఎటువంటి వికృతులను కూడా మనం ఎదురొడ్డి నిలబడాలని నా హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను మా విద్యార్థులతో. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రజానికానికి ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాభివందనములు. జై భారత్, భారత్ మాతాకి జై. మా క్షత్రియ మేనేజ్మెంట్ తరపున, స్టూడెంట్స్, సిబిఎస్ఈ స్కూల్ తరపున, స్టాఫ్ తరపున విశేషంగా రేపు ఆదివారం జరగబోయే బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలని మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైస్ మిల్ మరియు మర్చెంట్ అసోసియేషన్ ఉమామేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శతచండీ సహిత రుద్రవర్ణ యాగంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజ నిర్వహించి వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం జరిగిన పూర్ణాహుతి ఆద్యంతం నయనానందకరంగా సాగింది. బ్రాహ్మణ పురోహితుల మంత్రోచ్చరాల నడుమ పూర్ణాహుతి ఆద్యంతం ఆకట్టుకుంది. లోక కళ్యాణార్థం ఇంత గొప్పగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఉపగంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మాజీ నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, మరి ముడా చైర్మన్ మరి తమ్ముడు వేణు గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, మరి ఇక్కడ దయానంద గుప్తా గారు, మరి కమల్ గారు, మరి అదేవిధంగా చాలా మంది ఇక్కడ మనం వచ్చే అందరూ కూడా అమ్మలు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాం. మరి చంద్రశేఖర్ యాగం నిర్వహించడం గత 3 రోజుల నుండి ఇంత పవిత్రమైనటువంటి వాతావరణంలో భక్తి శ్రద్ధలతోని ఒక పండగ వాతావరణంలో మంచి నిష్ఠతోని మరి ఇక్కడ నిర్వహించడం అనేది మంచి శుభసూచకం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వానలు పడాలి. మన నిజామాబాద్ జిల్లా మీకు అందరూ కూడా తెలిసిన రాష్ట్రానికి అన్నపూర్ణ జిల్లా. మరి వాళ్ళ మనకి ఇక్కడ వర్షాలు పడి మరి ఇక్కడ పాడి పంటలతోని ప్రజలందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని సుఖ సంపదలతోని ఉండాలనే ఆలోచనతో ఇది చేయడం జరిగింది. తప్పకుండా ఇంత నిష్ఠతోనే చేసినటువంటి ఈ యాగం యొక్క ఫలితము మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి కూడా దక్కుతుందని చెప్పి కోరుకుంటూ మరి మీరందరూ కూడా ఎవరు తెలిసి మీకు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి సనాతన ధర్మంలో మా అందరితో పాటు చాలా నమ్మకము, చాలా ఆచరిస్తాను కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి గమనించండి, బాసర సరస్వతి మాత అమ్మ దేవాలయం 250 కోట్లతో బాగుపరుస్తా ఉన్నారు. అదేవిధంగా మరి శ్రీరాముని నిలయమైనటువంటి భద్రాచలం రామాలయానికి 500 కోట్ల రూపాయలు, మరి మనకు రాజరాజేశ్వర స్వామి దేవాలయం, ఏది వేములవాడ, మరి ధర్మపురి దేవాలయం, అదేవిధంగా కొండగట్టి దేవస్థానాలు, కాళేశ్వరం దేవస్థానాలు, ఈ గోదావరి పుష్కరాలు పరిపాలన ప్రాంతం ఏదైతే ఉందో అందరూ కూడా పుష్కరాల గురించి దేవస్థానాలు బాగు చేయడం జరుగుతూ ఉంది. మీకు అందరూ కూడా తెలుసు, మన యాదగిరి గుట్టలో, యాదాద్రిలో వేద పండితుల్లో ఒక పాఠశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలా హైదరాబాద్ లో ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల నలంద హై స్కూల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ కు పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. బోనాల పండుగ సందర్భంగా పాఠశాలలో అమ్మవారికి ప్రత్యేక పూజ చేశారు. ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ అన్నారు. బోనాల పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పండుగలను అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అరుగుల్ సురేష్, రామచందర్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, దినేష్, ముఖేష్, కర్త నవీన్, గడ్డడి పవన్ తదితరులున్నారు. మీకోసం సో మిమ్మల్ని ఎంకరేజ్ చేద్దామని ఆకలి అవుతుంది అందరికీ పాపం కదా వీళ్ళందరినీ పెట్టి స్పీచ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు లబ్ధిదారులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని కేవలం సంక్షేమంగా మాత్రమే కాకుండా స్వయం ఉపాధికి పెట్టుబడిగా భావించే లబ్ధిదారులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుట్టు మిషన్లు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక అధికారి మహమ్మద్ అబ్దుల్ బషీర్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు బాలరాజు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు, మైనార్టీ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. షాబా బేగం పెద్దవాల్గోడ్, నఫియా మొహమ్మద్ నఫియా రామడుగు, నईमा बेगम दुपाक, राइट सर, आफरीन बेगम सन दरपल्ली, समरीन बेगम दरपल्ली एम्पावरमेंट के लिए इसको दे रहे. सो आप जो मंडल कुड़तर का तो ये इनकम आना बोल के कर रहे. सो सबको ये करो. अभी बाद में क्या बोलते ओनली 200 आया. सो 200 से सबको डिस्ट्रीब्यूट कर रहे पूरा कॉन्फ्रेंस में 7 मंडल्स में. तो जो लोगों को नया है वो बाद में और भी अप्लाई करके फिर मंगा के देंगे. सो सबको जो इंटरेस्टेड है उसको भी दिलवाएंगे और जो है अभी लेके जाके उसको इस्तेमाल करके
आपके फैमिली के इनकम के लिए इस्तेमाल करो। तो गवर्नमेंट सोच रही कि सब अच्छा रहेगा, सबका तरक्की लिए इसका मज़हब का हिसाब कुछ नहीं है। तो सब मज़हब एक ही है, खुदा के नाम पे सब एक ही है, सेकुलर पार्टी है। तो सबको तरक्की लोन के लिए ये कर रहे, वो समझ लो। अभी मंडल को बुलाते सिरकोटा वाले को। ఆర్మూరు పట్టణ శివారులో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతురాజు వేషధారణతో సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాల ప్రాంగణానికి విచ్చేశారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయం ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, బోనాల నృత్యాలు, పాటలు నిర్వహించారు. పాఠశాల పరిపాలనాధికారి పద్మ మాట్లాడుతూ బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించామన్నారు. మన సాంస్కృతిక సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థులు బోనాలు ఎత్తుకొని ఎంతో ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. బోధన్ పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి జోన్ 2 బాసర డీఐజీ భాస్కరన్ తనిఖీ చేశారు. స్టేషన్ కు చేరుకున్న డీఐజీకి పోలీస్ అధికారులు సిబ్బంది గౌరవ వందనం అందించగా ఆయన వందనాన్ని స్వీకరించి అనంతరం స్టేషన్ లోని వివిధ విభాగాలకు క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా స్టేషన్ లోని సిబ్బందికి అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలు, ఆయుధ నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వివరించాలన్నారు. తదుపరి పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన డీఐజీ కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీట్ డ్యూటీ వ్యవస్థ, రౌడీ షీట్లు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. బోధన్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో మహారాష్ట్ర ఉన్నందున అన్ని ప్రధాన రహదారులపై నిఘా పరిష్కరించాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణ కోసం యువతను ఎల్లప్పుడూ చైతన్యవంతం చేయాలని సూచించారు. ఈ తనిఖీలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, బోధన్ టౌన్ ఎస్ఐ హబీబ్ ఖాన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఛాలెంజ్ ఉండేది ఎన్ని రోజులు ఆర్మూరు పట్టణంలోని ప్రజ్ఞా హై స్కూల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల నుంచి ముత్యాలం ఆలయం వరకు ఉత్సాహంగా బోనాల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల నృత్యాలు, సాంప్రదాయ వేషధారణలు, బోనాల ర్యాలీతో కార్యక్రమం సందడిగా సాగింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. పాఠశాల యాజమాన్యం ప్రజ్ఞా వంశీ నిఖిల్ ప్రజ్ఞా దీపక్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించడం తమ పాఠశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. బోనాల వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు సమయంతో కృషి చేశారు.
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను చేపట్టి ముసాయిదా జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో 1565 పోలింగ్ కేంద్రాలు కొనసాగుతుండగా హేతుబద్ధీకరణ చేసిన మీదట వాటి సంఖ్య 1591 చేరిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య ఇతర అంశాలను ప్రతిపాదికగా చేసుకుని 28 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని, బాన్స్వాడ సెగ్మెంట్ పరిధిలోని 2 పోలింగ్ కేంద్రాలను తొలగించాలని ముసాయిదా జాబితాలో ప్రతిపాదించడం జరిగిందన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాలు ప్రతిపాదించిన వాటిలో ఆర్మూర్ నియోజకవర్గం 12, బోధన్లో 9, బాన్స్వాడలో 1, నిజామాబాద్ రూరల్ బాల్కొండ నియోజకవర్గాలలో 3 చొప్పున ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు పురోగతి గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగారు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వియా, నిజామాబాద్ బాన్స్వాడ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రవీందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు బాలరాజు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. फॉर्म 8 के द्वारा भी अपने पोलिंग स्टेशन को चेंज कर सकते हैं. और जितना चाहे उतना फॉर्म 8 भरिए. जिसको लगता है कि मेरा पोलिंग स्टेशन में 100 लोग का वोट वहाँ चला गया है, 100 का 100 लोगों का फॉर्म 8 भर देते हैं. हमारा BLO को 18 अक्टूबर को, तो यू हैव वेरी गुड अपॉर्चुनिटी. अपन को तो चेंज नहीं कर सकते क्या अभी? BLO को दिया तो बेटर रहता था परमिशन. क्या BLO क्या देना है? ये जो फॉर्म शिफ्टिंग का जो रहता है उनका ऐप में, हाँ, वो BLO ऐप में और सेल्फ खुद कर लिए तो बेटर रहता. वो खुद से सुमोटो नहीं कर सकते. सुमोटो नहीं. ఆర్మూరు పట్టణంలోని జిలేత్ నగర్ లో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ, ప్రతి ఒక్క జీవి ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ ఎక్కడో దొరకది, మనకు ఉచితంగా చెట్ల ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మనము ఈ జనరేషన్ అనేది మొక్కల్ని కాపాడకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ మనము డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మనము ఈ అనారోగ్య పాలు కాకుండా, హాస్పిటల్ బిల్లు కట్టకుండా మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏకైక మార్గము చెట్లను నాటకం. కనీసం 2 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలా, వాటిని నీళ్లు పోసి పోషించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి ముందు తప్పనిసరిగా ఒక 2 మొక్కలు నాటి వారికి సంరక్షించాలని చెప్పి కోరుతూ మేము ఈ సందేశం ఇవ్వడానికే ప్రతి సంవత్సరం కూడా మేము మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలం రాంపూ గ్రామంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం మార్కిస్టు, తత్వశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రం అంశాలపై పార్టీ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు హన్మేష్, ఎల్ఎస్ పద్మ బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పరిణామాలను, సమాజంలో జరుగుతున్న సంఘటనలను మార్కిస్టు దృక్పథంతో అధ్యయనం చేయాలన్నారు. నిజమైనటువంటి తత్వం అంటే కథితార్కికంగా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. 1 ప్రకృతి, 2 సమాజం, 3 మానవుడి ఆలోచన లేదా చైతన్యం. ఈ 3 విషయాల గురించి సమగ్రంగా చర్చించేదే మన తత్వశాస్త్రం. శ్రమ అనేది ఏమిటి అనేది కీలకమైనది. శ్రమ చాలా మంది మగవాళ్ళ ఇళ్లలో మాట్లాడతారు, ఈ నీళ్ళని తీసుకుపోయి ఆడబెట్టు అని అంటారు అనుకోండి లేడీస్ ఇంట్లో. ఆగస్టు 10న జరిగే జైలు బారో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోరుతూ ఆరుమూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్కేఎం పిలుపులో భాగంగా ఆగస్టు 10న జైలు బారో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరుమూరు పట్టణంలో సిపిఐఎంఎన్ మాస్లే ప్రజాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఏయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ ప్రారంభించారు. అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పనిచేస్తున్నారని ముహూర్తం మండల సీనియర్ నాయకులు ముత్యాల రాములు అన్నారు. ముహూర్తం మండల కేంద్రంలోని ప్రజానిలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్, తాజా మాజీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కృషి చేస్తున్నారని తెలిపారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముహూర్తం మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదల ప్రజలు, పేదవారు అల్లాడుతున్నారన్న ఉద్దేశంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేయుత పింఛన్లను ముందుకు తీసుకుని ఈ రోజు నుంచి శాంక్షన్ చేయడం జరుగుతున్నది.
అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కొత్తగా స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతున్నది. అంతేవిధంగా అదంతే కాకుండా గృహజ్యోతి గ్రామాలలో అప్లికేషన్ పెట్టుకుని ఎవరికైతే రాని వారు ఉంటే ఇప్పటికే ప్రతి విలేజ్లో 90% వస్తున్నాయి. ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.